afternoon, welcome to Diksuchi. డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? మధ్యతరగతి వారికి అందుబాటులో విదేశీ వైద్య విద్య. డొనేషన్ లేకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఉక్రెయిన్లో ఎంసీఐ గుర్తింపు కలిగిన లుగాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసే కలను సాకారం చేస్తున్న సంస్థ కల్కి ఇంప్లెక్స్. దీని గురించి మరిన్ని వివరాలను ఉక్రెయిన్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ డాక్టర్ రామయ్య చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు దిక్సూచి. నమస్తే. ఉక్రెయిన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మీరు ఉక్రెయిన్నే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? దాన్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? ఉక్రెయిన్ వచ్చి యాక్చువల్లీ లాస్ట్ 40 years నుంచి వెళ్తున్నారండి మన ఇండియన్స్. అక్కడ ఆల్రెడీ కంప్లీట్ చేసి మంచి గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నారు. ప్రైవేట్ ఓన్గా కూడా హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేసుకుని మంచి పొజిషన్లో ఉన్నారు. అదే కాకుండా మన ఇండియాలోనే కాకుండా విదేశాల్లో యుఎస్, యూకే, కెనడా ఆ దేశాల్లో కూడా బాగా వెల్ సెటిల్ అయి ఉన్నారండి. నేను ఇదే యుక్రెయిన్ యూనివర్సిటీ లుగాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 1995 నుంచి చేస్తున్నాను. నా ద్వారా ఇప్పటికే 3000 మంది మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా మా ద్వారా ఈ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మంచి పొజిషన్లో సెటిల్ అయిన స్టూడెంట్ చాలామంది ఉన్నారు. ఇప్పటికీ మేము వాళ్ళందరితో మ్యాక్సిమం టచ్లో ఉన్నామండి. ఓకే, అక్కడ యూనివర్సిటీ గురించి చెప్పండి. యూనివర్సిటీ వచ్చి 1956లో అది ఫామ్ అయిందండి. 1966 యాక్ట్ కింద ఎంసీఐ రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ అండి. అది వచ్చి యుఎస్ఎంఎల్ఏ, WHO, ఐమెడ్లో కూడా లిస్ట్ అవుట్ అయిన యూనివర్సిటీ అండి. యూనివర్సిటీ వచ్చేసి అక్కడ వాళ్ళకి 11 హాస్పిటల్స్ ఉన్నాయండి, రీజనల్ హాస్పిటల్స్ ప్లస్ 1 జనరల్ హాస్పిటల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంటుందండి. ఓకే, అయితే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ హాస్టల్ ఫెసిలిటీస్ 5 హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. 5 హాస్టల్ ఫెసిలిటీస్లో 2 హాస్టల్స్లో మన ఇండియన్స్ సపరేట్, ఓన్లీ ఇండియన్స్ ఉంటారండి. దాంట్లో ఇండియన్స్ లేడీస్కిను గర్ల్స్ జెంట్స్కి సపరేట్గా సెక్షన్స్ ఉంటాయండి. ఓకే, మరి యూనివర్సిటీ కరికులం ఎలా ఉంటుంది? యూనివర్సిటీ కరికులం వచ్చి అక్కడ 6 years డ్యూరేషన్ అండి. వాళ్ళకి ప్రీ మెడికల్, పారామెడికల్, ప్రీ క్లినికల్, పారాక్లినికల్, క్లినికల్స్గా డివైడ్ అవుతుందండి. ప్రీ క్లినికల్స్ అంటే అనాటమీ, హిస్టాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ ఉంటుందండి. పారాక్లినికల్ అంటే వీళ్ళకి ప్యాథాలజీ, ఫార్మకాలజీ ప్లస్ మైక్రోబయాలజీస్ ఉంటాయండి. అది ల్యాబ్కి సంబంధించింది. క్లినికల్స్లో మొత్తం హాస్పిటల్స్లో ఉంటుంది, డైరెక్ట్గా లైవ్ చూపిస్తారండి. బాడీస్ని, ఆపరేషన్స్, పేషెంట్ దగ్గరికి స్టూడెంట్ తీసుకెళ్ళి 2 years చేయిస్తారండి. 6th yearలో ఇంటర్న్షిప్ అనేది ఉంటుందండి. దాంట్లో డైరెక్ట్గా స్టూడెంట్ని ఆపరేషన్స్ చేయిస్తారండి. అందువల్ల 6 yearsలో స్టూడెంట్ అనేవాడు బయటకు వచ్చేవాడు పర్ఫెక్ట్ డాక్టర్గా వస్తాడండి. ఓకే, అలాగే ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది అక్కడ? ఫుడ్ వచ్చి యూనివర్సిటీ క్యాంపస్లోనే హాస్టల్స్లోనే 3 మెస్సెస్, ఇండియన్ మెస్సెస్ ఉన్నాయండి మనకి. ఇండియన్ మెస్సెస్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు, తినవచ్చు. అదేం ప్రాబ్లం లేదు, ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం లేదండి. అబ్సల్యూట్లీ ఆంధ్ర ఫుడ్, ఇండియన్ ఫుడ్ అన్నీ దొరుకుతాయండి. అటువంటి ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయాలి స్టూడెంట్స్. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి ఇదేండి, ECTS అంటారు, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటారండి. అక్కడ క్లాస్కి వచ్చి 10 members ఉంటారండి క్లాస్కి. ఈచ్ ప్రొఫెసర్కి స్టూడెంట్కి వచ్చి 1:10 రేషియోలో ఉంటుందండి. అటెండెన్స్ అనేది 100% ఉండాలి. అటెండెన్స్తో పాటు కంపల్సరీ వాళ్ళకి క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. డైలీ ఎగ్జామినేషన్ ఉంటుంది. అటెండెన్స్తో పాటు వాళ్ళకి మార్క్స్ కూడా వేయటం వల్ల ఆ డైలీ ఎగ్జామినేషన్ అనేది ఫైనల్ ఎగ్జామ్ మీద రిజల్ట్స్ బాగుంటే ఫైనల్ ఎగ్జామ్ ఆటోమేటిక్గా వాళ్ళని పాస్ చేస్తారండి. ప్లస్ అటెండెన్స్ అనేది 100% ఉంటేనే వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి పాస్ అవుతారండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ యొక్క గుర్తింపు ఏ విధంగా ఉంటుంది? కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ వచ్చి ఫస్ట్ గ్లోబల్లీ డాక్టర్గా గుర్తింపు చెందుతాడండి స్టూడెంట్. అది గ్లోబల్లీ రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీస్. ఆ స్టూడెంట్ డాక్టర్ అవుతాడు. మన ఇండియా వస్తే MCI, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవుతే MCI అనేది మనకి ఇంటర్న్షిప్కి పర్మిషన్ ఇస్తుందండి. ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. వన్స్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇండియన్ డాక్టర్స్కి ఈక్వల్ వాల్యుయేషన్ ఉంటుందండి. అదే కాకుండా లేకపోతే US, UK వెళ్ళాలంటే వాళ్ళ హోమ్ ఎగ్జామ్స్ రాసుకుని ఈజీగా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వచ్చు. వరల్డ్ వైడ్ ఎక్కడికన్నా గల్ఫ్ కంట్రీస్ కూడా చాలామంది వెళ్ళి సెటిల్ అయిన స్టూడెంట్ చాలామంది ఉన్నారండి ఉక్రెయిన్ నుంచి. అది మా యూనివర్సిటీ నుంచి మా ద్వారా వెళ్ళిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు. బాన్సువాడ నుంచి రాజేశ్వర్ గారు.
మీ క్వశ్చన్ అడగండి. మేడం అక్కడ ఎంత అయింది ఇయర్లీ ఓకే, ఫీ స్ట్రక్చర్ గురించి ఫీ స్ట్రక్చర్ వచ్చి ఇయర్లీ 2,30,000 ఉంటాయి, అంటే $3,900 ఉంటాయండి ఇయర్లీ. అది ట్యూషన్ ఫీ. అది కాకుండా హాస్టల్ ఫీ వచ్చి 45,000 రూపీస్ ఉంటుందండి. మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నది 9,000 రూపీస్. ఇది ముఖ్యమైనదండి యూనివర్సిటీకి. టోటల్గా 2,80,000 దాకా అవుతుందండి ఇయర్లీ. 6 years డ్యూరేషన్ అండి వాళ్ళకి. ఓకే, ఇండియన్ స్టూడెంట్స్ మీద దాడులు అవి జరుగుతున్నాయని చెప్పి అక్కడ పంపించాలంటే చాలామంది భయపడుతున్నారు. మరి సెక్యూరిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా అమ్మాయిల విషయంలో సెక్యూరిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అమ్మాయిల విషయంకి వస్తే ఇది యుక్రెయిన్ అనేది యాక్చువల్ లేడీ డామినేషన్ కంట్రీ అండి. అమ్మాయిలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, ఫుల్లీ సెక్యూర్డ్ కంట్రీ. అది మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ అండి యుక్రెయిన్ అనేది. దాడులు అనేది యుక్రెయిన్లో కాదండి, పొరపాటున అది అదర్ కంట్రీలో. యుక్రెయిన్లో మేము 20 years నుంచి ఉన్నాం, ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. మన ఇండియన్స్ యాజ్ ఏ ఫ్రెండ్లీగా చూస్తారు అది కంట్రీలో. అది ఎప్పుడూ జరగలేదు. చాలా ఫ్రెండ్లీ రిలేషన్ కంట్రీ అండి అది యుక్రెయిన్. యుఎస్ఎస్ఆర్లో వన్ ఆఫ్ ది పార్ట్ యుక్రెయిన్. అది రష్యన్ గవర్నమెంట్ కింద ఇప్పుడు వచ్చేది, ఇప్పుడు సపరేట్ రిపబ్లిక్ కంట్రీ అయిందండి. ఓకేనండి, మరి రికగ్నైజేషన్ ఎలా ఉంటుంది? రికగ్నైజేషన్ వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ అండి. ఇది ఎంసీఏ రికగ్నైజేషన్ అయిన యూనివర్సిటీ. యాక్చువల్గా 1956 యాక్ట్ కింద మన ఎంసీఏ గుర్తింపు చెందిన యూనివర్సిటీ అండి అది. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత 2002 నుంచి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. అంతకుముందు ఎగ్జామ్ కూడా లేకుండా చాలామంది డాక్టర్స్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు చాలామంది ఉన్నారండి. పెద్ద పెద్ద ఓన్ హాస్పిటల్సే కట్టుకుని సెటిల్ అయిన స్టూడెంట్స్, మా స్టూడెంట్సే హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. ఓకే, ఉక్రెయిన్కి ఇండియాకి సెంటర్గా కోఆపరేషన్ ఎలా ఉంటుంది? యుక్రెయిన్కి ఇండియాకి సెంటర్ కోఆపరేషన్ బిజినెస్గా కూడా చాలా బాగుంటుందండి. చాలా బిజినెస్ డీల్స్ కూడా ఉన్నాయి అక్కడ. మెటల్ అంతా లక్ష్మీ మెటల్ అని ఆయన ఇండియన్ మొత్తం మేనేజ్ చేసేది. చాలా బాగుంటుంది. ఓకే, అయితే హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు. హైదరాబాద్ నుంచి కాదండి, విశాఖపట్నం. ఓకేనండి శ్రీనివాస్ గారు, మీ డౌట్ అడగండి. మా అబ్బాయి ఇప్పుడు 10th అయ్యాడండి. ఓకే, అది మెడికల్ కోర్సులో ఎలా చేర్పించాలని ఐడియా గురించి. 10th అయిపోయిన తర్వాత మెడిసిన్ చేయాలంటే బైపీసీ చేయాలండి ఫస్ట్. బైపీసీ అయిపోయిన తర్వాత మీ అబ్బాయి పర్సంటేజ్ని బట్టి మేము సజెస్ట్ చేయగలం సార్. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది? అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ 10+2 కావాలండి, ప్లస్ డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్. ఇవి చాలా ముఖ్యం. పర్సంటేజ్ మినిమం 60% ఉంటే ఎలిజిబుల్ అవుతాడండి యూనివర్సిటీలో జాయిన్ అవడానికి ఎలిజిబుల్. ఇంగ్లీష్ అక్కడ టీచింగ్ అంతా ఇంగ్లీష్ మీడియంస్ అండి, మొత్తం ఎంటైర్ ఇంగ్లీష్ మీడియం. మెయిన్ డాక్యుమెంట్స్ ఈ 3 ఉంటే మేము అడ్మిషన్ ప్రాసెస్ అంతా మేమే పర్సనల్గా డాక్యుమెంటేషన్ చేయించి ఈ వీసా ప్రాసెసింగ్ కాడి నుంచి అప్ టు యూనివర్సిటీ తీసుకెళ్ళి ఎంటైర్ 6 years నాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కంప్లీట్ అయ్యే వరకు. ఓకే, మరి స్టూడెంట్ వీసా పొందాలంటే ఏ విధంగా పొందాల్సి ఉంటుంది? స్టూడెంట్ వీసా పొందాలంటే కంపల్సరీ ఇంటర్వ్యూ ఉంటుందండి ఢిల్లీలో ఎంబసీ, యుక్రెయిన్ ఎంబసీకి వెళ్ళి మేమే తీసుకెళ్ళి అపాయింట్మెంట్ పెట్టి మేము పర్సనల్గా ఇంటర్వ్యూలో వీసా 100% వస్తుందండి. వీసాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, అలాగే బ్యాంక్ లోన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? స్కాలర్షిప్స్ బ్యాంక్ లోన్స్ 100% వస్తున్నాయండి. చాలామంది స్టూడెంట్స్ బ్యాంక్ లోన్స్కి మేమే డాక్యుమెంటేషన్ వర్క్ అంతా మేము పర్సనల్గా నేనే ఇప్పిస్తానండి, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ వీటి నుంచి కూడా తీసుకున్నారండి. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. సాయి కృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. చెప్పండి సాయి కృష్ణ గారు. హలో సార్, అది ఉక్రెయిన్ మీద దాడులు జరుగుతున్నాయని కొంతమంది చెప్తుంటే దానికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఓకే అమ్మా, యుక్రెయిన్ మీద దాడులు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి అక్కడ రాజ్యాంగ సంక్షోభంలో ఉందమ్మా యుక్రెయిన్. అది రేపు టెంపరీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది 9th వరకు. కానీ యూనివర్సిటీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టూడెంట్స్ అందరూ హ్యాపీగానే కంప్లీట్ చేసుకుని వాళ్ళ కరికులంకి ఎటువంటి ఇయర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్ చేసుకుని వస్తున్నారు. అందులో మన ఇండియన్ ఎంబసీ అక్కడ ఉంది. ఇండియన్ ఎంబసీ ఉన్నప్పుడు ఫుల్ కేర్ తీసుకుంటుంది స్టూడెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్స్కి. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇది దాడులు ఏం కాదు, మన ఇండియన్స్ మీద కాదు దాడులు, వాళ్ళ సొంతంగా వాళ్ళ రెబలర్స్ వాళ్ళ కంట్రీలో వాళ్ళ మీద కానీ గవర్నమెంట్ సెక్టర్స్ మీద. ఒక గవర్నమెంట్ లేనప్పుడు ఎలా జరుగుతుందో మన ఇండియాలో కూడా అలాంటివి చాలా జరిగినాయి. సేమ్ అదే పొజిషన్. ఇప్పుడు రేపు 9th గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అక్కడ.
ఫామ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ వాష్అవుట్ అయిపోతాయి. దాని గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మా ఆఫీస్కి వస్తే పూర్తిగా మేము లైవ్ చూపిస్తాం అక్కడ ఎలా ఉంది అంతా. ఓకే, టెన్షన్ ఏం లేదు. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్కి స్కాలర్షిప్స్ వస్తాయా? స్కాలర్షిప్స్ అనేది అక్కడ వచ్చి వెళ్ళిన తర్వాత ఒలింపియాడ్ ఎగ్జామ్ అని ఉంటుందండి ఫస్ట్ ఇయర్లో అనాటమీ బేస్ మీద. ఆ ఎగ్జామ్ పాస్ అవుతే కానీ వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేవి అరేంజ్ అవుతుంది. గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి మల్లేష్ గారు లైన్లో ఉన్నారు. మల్లేష్ గారు, హలో, మీకు క్వశ్చన్ అడగండి. మల్లేష్ గారు హలో చెప్పండి అండి. చెప్పండి, వినిపిస్తుంది సార్. చెప్పండి అండి. నేను ఇప్పుడు బైపీసీ చేస్తున్నాను అండి. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినది. ఓకే, 85% వచ్చిందండి. సెకండ్ ఇయర్లో ఎంత రావాలండి మనం ఎంబీబీఎస్ క్వాలిఫై కావాలంటే మీకు 60% రావాలండి బైపీసీలో. మనం ఓవరాల్గా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 60% రావాలి. అప్లోడ్ చేయాలంటే మనం ఇక్కడ ఎంసెట్ రాసి వెళ్ళొచ్చా అండి? ఎంసెట్తో సంబంధం లేదండి. అది ఎంసెట్తో ఎటువంటి సంబంధం లేదు. మాకు కావాల్సింది మీ ఇంటర్మీడియట్ డాక్యుమెంటు, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్. ఓకే, మంచిర్యాల నుంచి నర్సింగ్ గారు లైన్లో ఉన్నారు. నర్సింగ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, మా పాప 10th క్లాస్. చెప్పండి అండి. మేడం, మా పాప 10th క్లాస్. ఓకే, 10th క్లాస్ అయితే మీరు ఫస్ట్ బయాలజీ బైపీసీ గ్రూప్ తీసుకుంటే మీరు ఫర్దర్గా ఎంబీబీఎస్ చదివించవచ్చండి. సార్, అయితే మన నర్సింగ్ గారు, మీరు టీవీ చూడకుండా డైరెక్ట్గా ఫోన్ లైన్లో మాట్లాడండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి అవకాశం ఉందా ఉక్రెయిన్లో? పార్ట్ టైమ్స్ ఉంటాయి కానీ ఫస్ట్ 3 years పార్ట్ టైం జాబ్స్కి నాట్ ఎంకరేజబుల్ అండి. 4th year క్లినికల్స్ ఉంటాయి. వాళ్ళు క్లినికల్స్ అప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది. ప్లస్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్పుతారు. ఫస్ట్ 3 years ప్యారలల్గా వీక్లీ 1 సబ్జెక్ట్ ఉంటుందండి. ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల 3 yearsకి పర్ఫెక్ట్ పేషెంట్ డీలింగ్ కావాల్సిన లాంగ్వేజ్ వస్తుంది. దానివల్ల వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ 4th year నుంచి చేసుకోవచ్చు. అదే కాకుండా యుక్రెయిన్ యూనివర్సిటీ పరంగా వాళ్ళు మెడికల్ కాన్ఫరెన్స్కి యూరోప్ కంట్రీస్కి పంపిస్తారండి. యూరోప్ కంట్రీస్కి వెళ్ళి కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూనివర్సిటీ పంపిస్తుంది టాలెంటెడ్ పీపుల్ని. కాన్ఫరెన్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. అది లైఫ్లో కూడా వాళ్ళకి చాలా వాల్యుబుల్ ఉంటుంది. ఓకే, అలాగే ప్లేస్మెంట్స్ విషయంలో మీ సహకారం ఎలా ఉంటుంది? ప్లేస్మెంట్ విషయంలో సహకారం అంటే వాళ్ళ కృషి పట్టుదల అండి మెయిన్. మాది ఎప్పుడు అందిస్తాం మేము. స్టూడెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కడన్నా సరే. ఓకే, కాకినాడ నుంచి సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు, అవునండి, మీ డౌట్ అడగండి. అదే మా పాప అదే ఎంసెట్ రాసిందండి. ఓకే, ఇప్పుడు అదే ఎంబీబీఎస్ సీట్ గురించి మనం అమౌంట్ ఇంకా మార్కులు రాలేదనుకోండి. ఓకే, అప్పుడు ఎలాగా ఈ ప్రాజెక్ట్ అదే దీని గురించి ఎలాగా మీరు ముందు పాస్పోర్ట్ అప్లై చేయాలండి. ఎక్కడికండి? పాస్పోర్ట్ అప్లై చేయాలండి. బయటకి విదేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్ చాలా ముఖ్యం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి వీరమ్మ గారు లైన్లో ఉన్నారు. వీరమ్మ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచి డైరెక్ట్ మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. సార్, ఇప్పుడు పాస్పోర్ట్ మేమే అప్లై చేసుకోవాలా, మీరు ఇప్పిస్తారా సార్? పాస్పోర్ట్ అనేది పర్సనల్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఏజెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకుని వితిన్ 1 week 2 weeksలో పాస్పోర్ట్ వస్తుందండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే పాస్పోర్ట్ ఇమీడియట్గా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ ఎనీథింగ్ ఉంటే పాస్పోర్ట్ చాలా తొందరగా వస్తుందండి. ఓకే, స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సర్వీసులు ఏంటి? స్టూడెంట్కి మేము ఇచ్చే సర్వీసులు అంటే మేము పర్సనల్గా స్టూడెంట్ ఒకసారి మా ఆఫీస్కి వస్తే ఒకసారి మా రిలేషన్ వచ్చి ఒక ఫ్యామిలీ రిలేషన్గా ఉంటుందండి. స్టూడెంట్కి డాక్యుమెంటేషన్ వర్క్ నుంచి వీసా ప్రాసెసింగ్ నుంచి స్టూడెంట్స్ వీసా అయిన తర్వాత స్టూడెంట్స్ అన్ని గెట్ టుగెదర్ చేసి 30-40 మెంబర్స్ని ఒకేసారి యుక్రెయిన్కి నేనే వెళ్తా వాళ్ళతో పాటు. యుక్రెయిన్లో యూనివర్సిటీలో జాయిన్ చేయటం, అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం నేను దగ్గరుండి చేసి పర్సనల్గా అప్ టు 6th year వరకు స్టూడెంట్కి పేరెంట్కి యాజ్ ఎ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటామని మేము. మెయిన్ అదే కాకుండా మధ్యలో 3rd 4th year స్టూడెంట్స్ ఏమైనా ఆర్థికంగా హెల్పింగ్ కావాలన్నా సరే పేరెంట్స్ మేము సహాయం చేస్తాం. అది ప్రాబ్లం ఎప్పుడూ లేదు. అది మేము మా వెబ్సైట్ heroeducation.com అని ఉందండి. దాంట్లో ఓపెన్గా వాళ్ళ నెంబర్స్ కూడా మేము ఓపెన్ రిఫరెన్స్ అని ఉంటుంది. దాంట్లో నెంబర్స్ కూడా ఇచ్చామండి, చూసుకోవచ్చు.
ఓకే, మనం చాలా కన్సల్టెన్సీని చూస్తూ ఉంటాం. దానికి లుగాన్స్క్ స్టేట్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీ దానికి డిఫరెన్స్ ఏంటి? లుగాన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అంటే అదర్ యూనివర్సిటీస్ గురించి నేను చెప్పలేను, కానీ లుగాన్స్క్ స్టేట్ మెడికల్ నేను పర్సనల్గా 20 years నుంచి ఉంటున్నానండి అదే యూనివర్సిటీ. కాబట్టి నేను అఫీషియల్ ఈ యూనివర్సిటీలో మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ, యుక్రెయిన్ మొత్తంలో ఇండియన్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ అండి ఓవరాల్గా. అదర్ కంట్రీస్ అంటే నేను వెళ్ళిన కంట్రీ గురించి నేను చెప్పలేను, అది ఉన్న ఫ్యాక్ట్. అక్కడున్న వాటిలో ఇది బెస్ట్ అంటారు? ఉన్న యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అండి. యూనివర్సిటీస్ అన్ని 9 యూనివర్సిటీస్ బెస్ట్ అండి. పూర్తిగా మేము సహకారం అందించగలం యూనివర్సిటీలో. అయితే ఎటువంటి పేరెంట్కి అదే కావాలని పంపించేటప్పుడు కంపల్సరీ అది మస్ట్ అండ్ షుడ్ పేరెంట్కి. ఓకే అండి, తిరుపతి నుంచి మురళి గారు లైన్లో ఉన్నారు. మురళి గారు మీకు క్వశ్చన్ అడగండి. మా అమ్మాయి ఫస్ట్ ఇయర్ బైపీసీ అయ్యిందండి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇయర్ సెకండ్. మేము ఈ మధ్యలో 1 year లోపల ఎప్పుడైనా మేము యుక్రెయిన్ చూసి రావచ్చా? ఎంఆర్ఐ ఎట్లుంది, ఆ యూనివర్సిటీ ఎలా ఉంది చూసి రావాలంటే పేరెంట్స్కి ఏమైనా పర్మిషన్ ఇస్తారా? మీరు విజిట్ చేయాలంటే బిజినెస్ వీసా తీసుకోవచ్చు, లేకపోతే టూరిస్ట్ వీసా తీసుకోవచ్చు అండి. అది మా ఆఫీస్కి వస్తే మేము గైడ్ చేయగలం. మీ పాస్పోర్ట్ అది ఉంటే మేము అరేంజ్ చేయగలుగుతాం. ఓకే, అలాగే చాలా మంది పేరెంట్స్ అంత దూరం పంపించాలంటే భయపడుతూ ఉంటారు. అవును. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు, ఎలాంటి భరోసా ఇస్తారు? పర్సనల్గా భయపడాల్సిన అవసరం లేదండి, నేనే వెళ్తాను. ఇక్కడ జనరల్గా వచ్చి కన్సల్టెన్సీ యుక్రెయిన్, చైనా, రష్యా, ఫిలిప్పీన్స్ అని 4-5 కంట్రీలు ఒకేసారి అడ్మిషన్ అవుతాయి. అన్ని సెప్టెంబర్లోనే అడ్మిషన్ ఇంటేక్. అలా అన్ని కంట్రీలు ఒక పర్సన్ వెళ్తానికి చాలా ఇంపాసిబుల్ అండి, అది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. నేను ఒక యూనివర్సిటీ చూస్ చేసుకున్న, ఆ యూనివర్సిటీ నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళి జాయిన్ చేయటం A to Z రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానండి. దానికన్నా పేరెంట్కి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే, మన దేశంలో MBBS స్టడీస్తో పోల్చుకుంటే యుక్రెయిన్లో చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? యుక్రెయిన్లో చేయటం వల్ల బెనిఫిట్స్ వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ ఉందండి. యూరోపియన్ కంట్రీస్లో వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి. 46 కంట్రీస్ ECTS అని చెప్పాను. ఆ 46 కంట్రీస్లో వీళ్ళకి పూర్తి సహకారం ఉంటుంది. మన దేశం కన్నా అక్కడ పూర్తి సహకారం ఉంటుందండి వాళ్ళకి. ఓకే, ఎవ్రీ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ మా యూనివర్సిటీకి వచ్చి 460 సీట్స్ ఉంటాయండి, ఫుల్ అయిపోతాయి. 460 సీట్స్ ఎవ్రీ ఇయర్ ఫుల్ అయిపోతాయి. ఒక్క మన రాష్ట్రం గురించి నుంచే కాదండి, నేను వరల్డ్ వైడ్ ఎవరు వచ్చినా సరే మా ద్వారా జాయిన్ అవుతారు అక్కడ. మీ అఫీషియల్ యూనివర్సిటీకి అఫీషియల్గా రిప్రజెంట్ కాబట్టి మా ఆఫీస్ కూడా యూనివర్సిటీలోనే ఉంది, మెయిన్ ఆఫీస్. ఓకే, హైదరాబాద్లో, విజయవాడలో ఉందండి బ్రాంచ్ ఆఫీస్. ఓకే, MCA స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మీరు ఎంత పర్సంటేజ్ ఉండాలంటారు? దానికి మీరు సహకారం ఎలా ఉంటుంది? MCA స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి MCA స్క్రీనింగ్ 300 మార్క్స్కి 150 మార్క్స్ వస్తే సరిపోతాయండి. దానికి యూనివర్సిటీలో వచ్చి ఇండియన్ ప్రొఫెసర్సే 4th, 5th ఇయర్ కోచింగ్స్ ఇస్తారండి. అది తీసుకున్న వాళ్ళందరూ ఫస్ట్ అటెంప్ట్లోనే ఆటోమేటిక్గా పాస్ అవుతున్నారండి. మా స్టూడెంట్స్ వచ్చి 90% అబోవ్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఓకే, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండే ఫ్యాకల్టీ. అంటే క్లాస్కి 10 members ఉంటారు ముందు చెప్పినట్టు. ప్రొఫెసర్ ప్రతి స్టూడెంట్ మీద కంపల్సరీ 10 members ఉండటం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది పడుతుందండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, వెంకట సుబ్బయ్య గారు కడప నుంచి లైన్లో ఉన్నారు. వెంకట సుబ్బయ్య గారు మీ డౌట్ అడగండి. హలో, చెప్పండి. హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. మేడం, హలో చెప్పండి వెంకట సుబ్బయ్య గారు. సార్ చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదు సార్, ఇప్పుడు మామూలుగా యుక్రెయిన్ చదవాలంటే మా పాప ఉంది. ఓకే, ఆ అమ్మాయికి మామూలుగా బ్యాంక్ లోన్ దొరుకుతుందా? బ్యాంక్ లోన్ వస్తాయండి. బ్యాంక్ లోన్కి మీ కొలటరల్ షూరిటీ అడుగుతారు యూనివర్సిటీ. షూరిటీ అంటే? కొలటరల్ షూరిటీ అంటే మీ ప్రాపర్టీ సిటీస్లో ఉండాలండి. అర్బన్లో ఉంటే మీ ప్రాపర్టీస్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. లేకపోతే మీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నా ఎంప్లాయ్మెంట్ షూరిటీ అడుగుతారు. ఓకే, గుంటూరు నుంచి నాగరాజ్ గారు లైన్లో ఉన్నారు. నాగరాజ్ గారు మీ డౌట్ అడగండి. ఎంత అవుతుందండి యుక్రెయిన్లో మామూలుగా MBBS చేయాలంటే? యుక్రెయిన్లో MBBS చేయాలంటే 2,30,000 సంవత్సరానికి అవుతుందండి. ట్యూషన్ ఫీ మాత్రమే అది. హాస్టల్ ఫీ వచ్చి 45,000 అవుతుందండి. మెడికల్ ఇన్సూరెన్స్ 9,000 అవుతుంది యుక్రెయిన్లో చేయాలంటే. అది 6 years డ్యూరేషన్ ఉంటుంది. సేమ్ ఫీజెస్ ఉంటాయండి 6 years. ఓవరాల్ టోటల్ ఫీజు 14 lakhs ఉంటుందండి 6 yearsలో ట్యూషన్ ఫీజు. ఓకే, MBBS కోర్సు డ్యూరేషన్ టోటల్ 6 years ఏనండి? 6 years అండి, ఇంటర్న్షిప్తో కలిపి 6 years అండి. అదే ఫస్ట్ 2 years వచ్చి ప్రీ క్లినికల్స్, పారాక్లినికల్స్, క్లినికల్స్గా డివైడ్ చేస్తారండి. ఓకే, ఒక యూనివర్సిటీని ఎన్నుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
యూనివర్సిటీని ఎన్నుకునే ముందు ఫస్ట్ చూసుకోవాల్సింది ఆ యూనివర్సిటీ రిప్యుటేషన్ చూసుకోవాల్సింది. ఎన్ని సంవత్సరాల నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీలో చదువుతున్నారు, కంప్లీట్ చేసిన వాళ్ళు ఎందరూ ఉన్నారు మన దేశంలో, అది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ ఎలా ఉంది వాళ్ళది, ఎక్కడెక్కడ ఏ సెక్టర్స్లో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు అన్నీ చెక్ చేసుకోవాలి. ప్లస్ ఆ యూనివర్సిటీ చేసే కన్సల్టెంట్ ఎటువంటి వాడు కూడా చాలా ముఖ్యంగా అది గమనించాలండి. ఆ యూనివర్సిటీకి వెళ్తున్నాడు ఆ కన్సల్టెంట్స్, అసలు ఆ యూనివర్సిటీస్ అగ్రిమెంట్స్ ఉన్నాయో, లేదా కనీసం ఆ కంట్రీకి విజిట్ చేస్తున్నారా అని ఆ కన్సల్టెంట్ పాస్పోర్ట్ అన్నా కనీసం అడిగి తెలుసుకుంటే చాలా సేఫ్ సైడ్ పేరెంట్కి అది. ఓకే, ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎంబీబీఎస్, పీజీ లాంటి కోర్సులు చేయాలంటే ఉక్రెయిన్లో, యూరప్ ఎలా ఉంటుంది? యూరోప్లో యుక్రెయిన్ ఉందండి. పీజీ కంటిన్యూ చేసుకోవాలంటే వాళ్ళకి ఎలా మన ఇండియాలో డిఎన్బి టైప్లో ఉంటుందండి. ఒక ప్రొఫెసర్ కింద వాళ్ళకి ఇస్తారు, 2 years డ్యూరేషన్ అండి. ఫర్ సపోజ్ వీళ్ళు ఏదైనా జనరల్ సర్జరీ తీసుకుంటే వీళ్ళు 4th year నుంచి వాళ్ళు క్లినికల్ స్టార్ట్ అవుతాయండి. క్లినికల్స్ జరిగేటప్పుడు 4th year నుంచి ఆ ప్రొఫెసర్కి వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుంది, స్టూడెంట్ ఇంట్రెస్ట్, ఏ సబ్జెక్ట్ నాకు బాగుంటుంది ఫ్యూచర్లో అని. ఆటోమేటిక్గా ఆ ప్రొఫెసర్ని వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్ పెట్టుకుంటే ఆఫ్టర్ కంప్లీషన్ 2 years కంటిన్యూ చేసి పీజీ కూడా పొందొచ్చండి. ఓకే, 55 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి పీజీ. 55 స్పెషలైజేషన్. ఓకే, మరి అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? పీజీ అండి, పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఓన్లీ ప్రైవేట్ ప్రాక్టీస్కి అండి, అది ఎంసీఐ రికగ్నేషన్ లేదు పీజీకి, ఓన్లీ యూజీకి మాత్రమే ఎంసీఐ రికగ్నేషన్ ఉంది. ఓకే, మీ సెంటర్ రోల్ ఏంటండి? మా సెంటర్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ యూనివర్సిటీ అండి. మెయిన్ ఆల్ ఓవర్ వరల్డ్కి మేము యూనివర్సిటీ ప్రమోట్ చేస్తాం. చాలా మంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు పిల్లల్ని పంపించాలంటే అంత దూరం, మరి అక్కడ హోమ్ సిక్ ఫీల్ అయ్యి వాళ్ళు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి? అసలు అటువంటి ఛాన్సెస్ లేవండి. హోమ్ సిక్ ఇంతవరకు ఏ స్టూడెంట్ ఫీల్ అవ్వడండి. యాక్చువల్గా స్టూడెంట్స్ అంతా మేము గ్రూప్గా, మా స్టూడెంట్స్ అంతా ఒకే చాట ఉంటారు, ఒక హాస్టల్లో గ్రూప్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. మన ఫెస్టివల్స్ అన్నీ మన ఇండియాలో ఉండే వాతావరణం, దీపావళి ఉంటే అందరూ కలిసి గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళు అక్కడ దీపావళి చేసుకుంటారు, ఉగాది చేసుకుంటారు, అన్ని ఫెస్టివల్స్ అక్కడ చేసుకుంటారు. ఆ ప్రాబ్లం ఏం లేదు, అసలు ఎప్పుడు ఫీల్ అవ్వరు హోమ్ సిక్. ఓకే, మరి ఇక్కడికి రావాలనుకుంటే ఎన్ని ఇయర్స్కి ఒకసారి రావాల్సి? ఎవ్రీ ఇయర్ 2 months హాలిడేస్ ఉంటాయండి. జూలై, ఆగస్ట్ హాలిడేస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం వస్తారు స్టూడెంట్స్. ఓకే, ఎన్ని డేస్ ఉంటాయి? 2 months హాలిడేస్ ఉంటాయండి. 2 months హాలిడేస్ ఉంటాయి సమ్మర్ వాళ్ళకి. ఎవ్రీ ఇయర్ September 1st నుంచి స్టార్ట్ అవుతుంది యూనివర్సిటీ. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళారు? మా దగ్గర నుంచి కంప్లీట్ అయిన వాళ్ళే 3000 పైన ఉన్నారండి ఇప్పటి వరకు. ఒక్క మన రాష్ట్రం నుంచే కాదు, మన విదేశాల నుంచి కూడా మా ద్వారా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారండి. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు చందు గారు. చందు గారు చెప్పండి మేడం. మీ డౌట్ అడగండి. మేడం, ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ అయ్యాక మళ్ళీ ఇండియాలో ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా? ఆఫ్ కోర్స్ ఉంటుందండి. ఈ యుక్రెయిన్లో ఎక్కడ చేసినా మీరు విదేశాల్లో చేస్తే ఇండియా వచ్చిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేవాళ్ళు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారండి. ఆ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాతే మీకు ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ అండి. అది 50% పాస్ మార్క్స్ రావాలి దానికి. ఓకే, ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలంటే స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టూడెంట్స్ యాక్చువల్గా ఫస్ట్ 2 years వచ్చి థియరీ పార్ట్ అయిపోతుందండి వాళ్ళకి. ఫస్ట్ 3 yearsలో కంప్లీట్ అయిపోతుంది. అది రివిజన్ చేసుకోవాలి 4th year నుంచి. అందుకనే మన ఇండియన్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కోచింగ్ సెంటర్స్ పెట్టారు. ఆ కోచింగ్ తీసుకుంటే ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోతారు. ఓకే, హైదరాబాద్ నుంచి సంతోష్ గారు లైన్లో ఉన్నారు. సంతోష్ గారు, మీ డౌట్ అడగండి. హలో సార్. చెప్పండి సార్, ఇది ప్రస్తుతానికి యుక్రెయిన్లో యుద్ధ వాతావరణం ఉంది అదే చెప్పి టీవీలో చూపిస్తున్నారు. అదే ఇందాక చెప్పాను, అది యుద్ధ వాతావరణం కాదండి, రాజకీయ సంక్షోభం అండి, పొలిటికల్ క్రైసిస్. ప్రస్తుతానికి అదే యుద్ధ వాతావరణం కాదు, అది పొలిటికల్ క్రైసిస్ అండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఫామ్ అయింది మొన్న 25th Mayకి ఎలక్షన్స్ నడిచింది. రేపు 9th ఓత్ సెరమనీ ఉందండి ప్రెసిడెంట్ది. అది అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ వాష్అవుట్ అయిపోతాయండి. ఒకసారి గవర్నమెంట్ లేనప్పుడు లా అండ్ ఆర్డర్ ఉండదు ఆటోమేటిక్గా. అప్పుడు అల్లర్లు అనేది రెచ్చిపోవటం కామన్ అండి, ఏ దేశంలో అన్నా అది కామన్. కానీ ఇండియన్ స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గానే వస్తున్నారండి, కంప్లీట్ చేసుకునే వస్తున్నారండి. ఓకే, హైదరాబాద్ నుంచి అజయ్ గారు లైన్లో ఉన్నారు. అజయ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. అజయ్ గారు. మేడం ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. ఓకే, అక్కడ వాళ్ళు సేఫ్టీ లేదని అంటున్నారు. వాళ్ళకి మీరు ఎటువంటి సేఫ్టీని ఇవ్వగలుగుతారు అంటే ఈ యూనివర్సిటీలో ఎస్పెషల్లీ? సేఫ్టీ లేదంటే ఏ విషయంలో లేదండి సేఫ్టీ? ప్రస్తుతం అక్కడ యుద్ధం అట్లాంటి ఏదో జరుగుతున్నాయంట కదా. యుద్ధం ఏం కాదు అది. యాక్చువల్గా ఇప్పుడు మీరు తెలుసుకుంటే నిన్న పేపర్లో కూడా వేశారు, ఎంబసీ ఇది పూర్తి సెక్యూరిటీతో ఎంబసీ వాళ్ళే హోటల్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేశారు.
ఓకేనండి. డొనేషన్ ఫీజు లేకుండా మీరు నడిపిస్తున్నారు. సో దీనికి కారణం యాక్చువల్గా డొనేషన్ వ్యవస్థే లేదండి, వాళ్ళకి డొనేషన్ అనేది లేదు, ఓన్లీ ఫీజులు మాత్రమే ఉంటుంది. డొనేషన్ వ్యవస్థ లేక యుఎస్ఆర్ కంట్రీస్లో ఎప్పుడూ డొనేషన్ అనేది లేదు, అందువల్ల ఫీజులు కట్టుకుని చదువుకునే అవకాశం ఉంది అక్కడ. ఓకే, చెప్పండి, ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్టూడెంట్స్ వెళ్ళే ముందు కంపల్సరీ వాళ్ళు ఏ కంట్రీకి వెళ్తున్నారో అది కంపల్సరీ తెలుసుకోవాలండి. వాళ్ళు చేసే ఏజెంట్ గురించి తెలుసుకోవాలి, ఏజెంట్ ఎటువంటి వాడు, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ యూనివర్సిటీకి ఉందా, కాంట్రాక్ట్ ఉందా లేదా అని తెలుసుకుని వెళ్తాం బెస్ట్ అండి. ప్లస్ ఆ యూనివర్సిటీలో ద్వారా చదువుతున్న స్టూడెంట్స్ని కనుక్కొని మరీ వెళ్తాం, చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.